విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రూపాయల మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఆ వడ్డీ లేని రుణాల చేత వాళ్ళతో వ్యాపారాలు చేపించాలని, వ్యాపారాల ద్వారా వాళ్ళు కోటేశ్వరులు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కొద్ది రోజుల్లో హైదరాబాద్ నగరంలో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి వడ్డీ లేని రుణాల్ని పంచే కార్యక్రమాన్ని ఒక పండగలాగా సంబరంలాగా చేసే కార్యక్రమాన్ని కూడా కొద్ది రోజుల్లోనే డేట్స్ ప్రకటించి చేసే కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఆ ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. వడ్డీ లేని రుణాల ప్రక్రియ చూసేటువంటి సీతక్క గారు ఆ వ్యవస్థని ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. కొద్ది రోజుల్లో హైదరాబాద్ నగర మహిళలకి మరొక శుభవార్త కూడా రాబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి మమ్మల్ని ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించినందుకు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి నిజంగానే పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు ఆ బస్సులన్నీ స్మూత్గా తిరగటానికి, బస్సులు ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఉండటానికి, టైర్లు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున ఒక యాక్షన్ ప్లాన్ టేకప్ చేశారు. 20,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్నటువంటి R&B రోడ్లన్నింటినీ ఒకటేసారి టేకప్ చేయటం కోసం ఒక పెద్ద ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున రోడ్ల మరమ్మతుల కోసం, లేకపోతే కొత్త రోడ్లు వేయటం కోసం, లేకపోతే వైడన్ చేయటం కోసం 20,000 crores ఒక ఏర్పాటు చేసినటువంటి R&B శాఖ సంబంధించిన మంత్రి ఇంతవరకు లేరు. మొట్టమొదటిసారిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకొని పోతూ ఉన్నారు. దాని ద్వారా రవాణా ఇంకా స్మూత్గా తయారై ఆర్టీసీకే కాదు రాష్ట్రంలో ప్రయాణం చేసే అన్ని మోటార్స్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. సార్, ఇప్పుడు తమరి అనుమతితో సార్, ఈ మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ప్రయాణం చేస్తూ ఎంతో లబ్ధి పొందుతున్న కొంతమంది ప్రయాణికులకి సన్మాన కార్యక్రమం జరుగుతుంది సార్.